వెంకటేశాయ. ఈరోజు ఎంతో సుదినం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే కలౌ వెంకటనాథాయ శ్రీమద్ వెంకటేశాయ మంగళం అన్నట్టుగా మన శృతులయ్య వ్యవస్థాపకులు వి ప్రభాకర్ గారి సారథ్యంలో గత 4 సంవత్సరాలుగా చక్కగా శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పంచమ వార్షికోత్సవ శ్రీ వెంకటేశ్వర వారి సంగీత కళ్యాణోత్సవాన్ని మన పెద్దవాళ్ళతేరు కరకచెట్టు పోలమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న ఉదయం ఈ సంస్థ గౌరవాధ్యక్షులు యోగా గురువు అయినటువంటి రాజుగారు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి కళ్యాణోత్సవాలను ప్రారంభించారు. అనంతరం కోలాటం, సంకీర్తన, అలాగే మనకి భజనలు, అదే గాత్ర కచేరీలు, వీణావాదనం, వేణుగానం, అలాగే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవన్నిటిని కూడా నిర్వహించాం. సాయంత్రం ప్రత్యేకంగా స్వామివారి యొక్క సంకీర్తనలు అంటే భక్తి జ్ఞాన వైరాగ్య శృంగార జానపద తత్వ సంకీర్తనలు మేళవిస్తే అవి అన్నమాచార్య సంకీర్తన కృతులుగా ఇవాళ విశ్వమంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి సంకీర్తనలు. అట్లాంటి అన్నమయ సంకీర్తనలతో శృతులయ సంస్థ పేరున చాలా చక్కని భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ 31వ తేదీ నాడు స్వామివారికి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున ఈ పోలమ్మ అమ్మవారి దేవస్థానం సన్నిధి నుంచి బ్రహ్మాండమైనటువంటి తిరువీధి మహోత్సవాన్ని మంగళధ్వని, వేదమంత్రాలు, అలాగే కోలాటములతో నిర్వహించుకోవడం జరిగింది. యథావిధిగా మన ఆలయం నుంచి ప్రారంభమైనటువంటి తిరువీధి వినాయకుడు ఆలయం వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి చేరుకోవడం జరిగింది. సాయంత్రం శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయంలో మన అర్చకులు శ్రీ పాణంగిపల్లి రంగనాథాచార్య స్వామివారి వారి బృందం అంతా కూడా చాలా చక్కగా అన్నమాచార్య సంకీర్తనలతో, మంగళధ్వనితో, వేదమంత్రాలతో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క శ్రీ భూరిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు పొందమని మేము మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమో ఎంత ఆనందం అనుభవిస్తున్నామంటే నిజంగా తిరుపతిలోనే ఉన్నామేమో అన్నంత ఆనందంగా మేము అందరిమీ కూడాను సకుటం నాతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా అనుభవించి చాలా సరదాగా ఇచ్చేసుకుంటున్నాము దేవుడి భక్తితోటి. ఇప్పుడు మేము రోడ్డు యాత్రకి వెళ్ళాము. మా బండిలోనే స్వామి ఉన్నారు. మేమందరం తాడు లాగితే ఇంత వయసులో కూడా మాకేం అనిపించలేదు. నాకు ఎంత భయపడ్డానో బయలుదేరేటప్పుడు. కానీ ఆ స్వామి దయ వల్ల చాలా ఈజీగా నేను ఇంత దూరం తిరిగి మళ్ళీ గమ్యస్థానం చేరుకున్నాం మేమందరం క్షేమంగాను. ఎప్పుడు ఇలాగే ఉంచాలని సర్వే జన సుఖినో భవంతు. శృతిలయ ప్రభాకర్ గారు ఆయన భార్య, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఇంత శ్రమ తీసుకొని ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అంత బాగా చేస్తున్నారు. అందరూ అంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇలాగే ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత 4 సంవత్సరాలతో 4 సంవత్సరాల పాటు కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం. శ్రీవారి కళ్యాణోత్సవం ఇది 5వ కళ్యాణోత్సవం అండి. ఈ ముందు రోజు ఉత్సవమూర్తులతో అన్నమాచార్య సంకీర్తన మరియు మరుసటి రోజు ఉత్సవమూర్తుల ఊరేగింపు, తర్వాత సాయంత్రం 5 గంటలకి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇది లోక కళ్యాణార్థమై మేము నిర్వహిస్తున్నాం. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వామి అనుగ్రహం అందరికీ కలగాలన్న ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తజనులందరూ యథాశక్తిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. మా శృతిలయ్య ఈరోజు పంచమ శ్రీనివాస కళ్యాణం మహోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా భక్తులందరూ 50 మంది విచ్చేసి కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం.